ఇవాల్టి స్పెషల్ బంధన రోటి పచ్చడి. ఇది చాలా హెల్తీ పచ్చడి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వీడియోని చివరిదాకా చూడండి. పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. బంధన పచ్చడి ఎలా తయారు చేయాలంటే దీనికి అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవాలి. హాఫ్ బీరకాయ, ఒక మామిడికాయ, 2 వంకాయలు, కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు, 1 టమోటా, 4 బెండకాయలు, 1 ఉల్లిపాయ. వెజిటేబుల్స్ అన్నీ కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, బెండకాయ, టమాటో, పచ్చిమిర్చి, వంకాయ ఇవన్నీ వేసుకొని దీనికి ఒక స్మాల్ గ్లాస్ వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ముక్కలన్నీ బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ముక్కలు ఉడుకుతున్నాయి కదా, అన్నీ బాగా ఈవెన్గా కుక్ అవ్వడం కోసం ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ముక్కలన్నీ బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని బాగా ఇనికిపోయేటట్టుగా ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఇందులో వాటర్ అంతా ఇనికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇందులో ఉన్న పచ్చిమిరపకాయలన్నింటినీ ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న రోట్లో ఈ పచ్చిమిరపకాయలన్నింటినీ యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ముందు పచ్చిమిరపకాయలు దంచుకున్న తర్వాతే మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేసుకున్నాం అనుకోండి, ముక్కలు బాగా మెదగవు. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. చూడండి, పచ్చిమిరపకాయలన్నీ బాగా మెత్తగా దంచేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా దంచుకోవాలి. చూడండి, ముక్కలన్నీ బాగా మెదిగిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 చిన్నులపాయ వేసుకొని బాగా దంచుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని దంచుకోవాలి. మరి అంత మెత్తగా దంచుకోకూడదండి. చూడండి, ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న చట్నీని ఇందులో యాడ్ చేసుకొని ఉల్లిపాయ, చిన్నులపాయ ఇవన్నీ బాగా చట్నీకి పట్టేటట్టుగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. లైట్గా దంచుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, చాలా టేస్టీగా ఉండే బంధన పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.